దేవుని కార్యం చూస్తా. నవ్విపోవచ్చు లోకస్తులు, నవ్విపోవచ్చు ఇతరులు. వాడికి తెలియదు కానీ దేవుని గొప్పతనం ఏంటో, వానికి తెలియదు కానీ దేవుడు సృష్టికర్తని, వానికి తెలియదు కానీ దేవుడు ఏదైనా చేయగలడని. తెలియనోడు ఎగతాళి చేసుకుంటాడు. తెలిసిన నువ్వు వాడిని ఎగతాళి లక్ష్య పెట్టద్దు, దేవుని పాదాలు పట్టు. నిన్ను ఆశీర్వదించి అటు ఆత్మీయంగా ఇటు భౌతికంగా నువ్వు దీవించి నీ ఆశీర్వాద సమృద్ధిలో నుండి 10 మందికి ఆహారం వెళ్ళేటట్టు నా యేసయ్య చేస్తాడు. నీ శత్రువు నీ ముందుకు వచ్చి ఆకలి కొనుంటే వాడికి అన్నం పెట్టన్నాడు. శత్రువుకి పెట్టాను అనుకొని పెట్టు. నీ భర్తను చేయని. తల్లిదండ్రులకు సాయము చేసే కొడుకు ఆశీర్వదించబడతాడు. తల్లిదండ్రుల్ని ప్రేమించే కూతురైనా కొడుకైనా దరిద్రతలో ఉండరు. ఏ నాటికైనా వాళ్ళు సమృద్ధిగా ఆశీర్వదించబడతారు. వాళ్ళు సమృద్ధిగా ఆశీర్వదించబడతారు. ఎందుకంటే దేవుడు సంతోషపడతాడు దాన్ని బట్టి. తల్లిదండ్రిని నిర్లక్ష్యపరిచే కొడుకులు కొప్పేసుకున్న వాడు తినలేడు. తల్లిదండ్రికి అన్నం చేరకుండా అడ్డగించే కోడలు పోగు చేసినా తినలేదు. భవిష్యత్తులో తనకు కూడా అదే కర్మ గాలిద్ది. యాడికి బాదు. నేను తిని నిన్ను ఆశీర్వదించినట్లు దీవించినట్లు నా కుమారుడా ఏశావు ఆహారం దేరా అన్నాడు. ఎందుకు? ఈరోజు నీ బిడ్డల్ని బట్టి నువ్వు కృంగిపోతుండొచ్చు, నీ బిడ్డల పరిస్థితులను బట్టి నువ్వు అల్లాడిపోతుండొచ్చు, ఏడుస్తుండొచ్చు, వాళ్ళు ఎదుర్కొంటున్న అవమానాలు, వాళ్ళని గురించి నలుగురు అంటున్న మాటలను బట్టి నువ్వు కుమిలిపోతుండొచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నా దేవుని బట్టి నువ్వు కలత చెందొద్దు, నా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో, సిగ్గు ఫీల్ అవ్వద్దు. నా దేవుడు నీ బిడ్డల విషయంలో చేసే అద్భుతమైన కార్యాలు తొందరలో చూడబోతున్నావు. మాట విని మారు మనసు పొందావు, ఆయన మాట విని బాప్తిస్మం పొందావు, ఆయన మాట విని ఆయనకు నీ హృదయంలో స్థానం ఇచ్చావు, ఆయన మాట చొప్పున బతకడానికి అహర్నిశలో ఆరాట పడుతున్నావు. ఆయన మాట చొప్పున నువ్వు వేసిన అడుగు నా దేవుడికి తెలియదు. ఆయన మాట విని నువ్వు నీళ్ళలో దిగావని తెలీదు. ఆయన అశ్రద్ధ చేస్తే నువ్వు మునిగిపోతావని తెలీదు. అందుకే చెప్తున్నా, నిన్ను ఆయన మునగనీయడు. పేతురు నడుస్తావా? నడు అంటే అడిగేశాడు, నడుస్తున్నాడు. గాలిని చూచి భయపడి మునిగిపోసాగాడు. వదిలేడా ప్రభు? పరిగెత్తుకుంటూ వచ్చి పేతురుని బట్టి నిలబెట్టి చిరునవ్వున అల్ప విశ్వాసం, ఎందుకు సందేహపడ్డావు? ఎందుకు పరిగెత్తి వచ్చాడు తెలుసా పేతురు దగ్గరికి? నా యేసయ్య, అయ్యో నా మాట విని వీడు అడిగేశాడు, నా మాట విని నా బిడ్డ నీళ్ళలో అడిగేశాడు, నా మాట విని ముందుకు వచ్చాడు. ఏదో అటు ఇటు చూసి కొంచెం శోధించబడ్డాడు, కానీ నన్నే కాకేశాడుగా. కాబట్టి నా మాట నన్ను అడిగేసినోని నేను ఎట్టు వదిలిపెడతాను? నేను వదలను, మునిగిపోనివ్వను. ప్రభు శక్తి తోడై ఉంటే నువ్వు ఎంత పరిగెత్తినా సాధ్యం కాంది. నువ్వు కూర్చున్న దగ్గర కూర్చొని అయ్యా అంటే చాలు, మొత్తం అదే పరిగెత్తుకుంటా వచ్చింది నీ కాళ్ళ దగ్గర. యేసు నామములో హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంబంధమైనటువంటి శక్తితో నింపబడి దేవుని పాదాల దగ్గర పెనుగులాటం నేర్చుకుంటే అది దేవుని ఆత్మల సంబంధమైన విషయమే కాదు, నీ భౌతికమైనవైనా సరే సమస్తం కూడా పరిగెత్తుతాయి నీ దగ్గరికి. అవి యేసు నామములో ఇది గుర్తించి జాగ్రత్త పడి దేవుని దగ్గర అన్ని సరి చేసుకొని మళ్ళుకో దేవుని వైపు. కృప మనకు తోడై ఉండును గాక.